వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలతో బాధపడుతున్నారా? మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నారా? మలద్వారం చుట్టూ వాపును మొలలుగా భావించవచ్చా? మొదలగు ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ఈ పైల్స్ అంటే ఏంటి డాక్టర్? యానల్ రీజన్లో మలద్వారం దగ్గర కనిపించే సమస్యల్లో దీర్ఘకాలికంగా కనిపించేవి పైల్స్ అండ్ ఫిజర్స్, ఫిస్టులా అండ్ యాబ్సెస్. ఈ సాధారణంగా డే టు డే లైఫ్లో ఎక్కువగా గమనించే ప్రాబ్లమ్స్. వీటిలో ఎక్కువ శాతం సఫర్ అయ్యేది ఏంటంటే పైల్స్. వీటిని హెమరాయిడ్స్ అని కూడా అంటారు. మన శరీరం అంతా రక్తనాళాలు ఉన్నట్టుగానే మలద్వారంలో కూడా హెమరాయిడల్ ప్లెక్సెస్ అనే రక్తనాళాలు మొత్తం విస్తరించి ఉంటాయి. ఏదైనా కారణం వల్ల, అది కాన్స్టిపేషన్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల, లేదంటే కొంతమంది హెరిడిటీగా కూడా రక్తనాళాలకు సంబంధించిన డిసీజెస్ ఉండొచ్చు. ఏ రీజన్ వల్లనైనా సరే ఈ రక్తనాళాలు సాధారణ స్థాయి కంటే విపరీతంగా వాచిపోయి బొడిపలి మాదిరిగా తయారైనట్లయితే ఆ సమస్యని పైల్స్ సమస్యగా భావించవచ్చు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్, రెండవది ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ అంటే మలద్వారం లోపల, యానల్ కెనాల్ లోపల మాత్రమే ఉంటాయి. ఇవి బయటికి కనిపించదు. బట్ మోషన్కి వెళ్ళిన ప్రతిసారి విపరీతమైన నొప్పితో, కొంతమందిలో బ్లీడింగ్తో కూడా కనపడవచ్చు. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి మన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కనపడతాయి. ప్లస్ ఆ పర్సన్ కూడా ఫీల్ అవ్వచ్చు. చేతితో తాకినప్పుడు పొడిపల మాదిరిగా కొంతమందిలో ఒకటి ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్గా కూడా ఈ పైల్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎక్స్టర్నల్ పైల్స్ మలద్వారం బయట భాగంలో కనిపించే రక్తనాళాలు వాచి ఉబ్బిపోయి బొడిపల మాదిరిగా తయారయ్యే సమస్యని బయట మార్గంలో కనిపించే పైల్స్. ఇవి బయట కనిపించే పైల్స్లో నొప్పి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, లేదంటే పడుకున్నప్పుడు, ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మోషన్ పాస్ చేసిన తర్వాత విపరీతమైన నొప్పి, మంట, కొంతమందిలో కంటిన్యూస్గా డిశ్చార్జ్ అనేది, అంటే స్రవాలు కారుతూనే ఉంటాయి. ఇవి ఎక్స్టర్నల్ పైల్స్ యొక్క ప్రధాన లక్షణం. ఇంటర్నల్ పైల్స్ ఏ విధమైన నొప్పి ఉండదు. ఓన్లీ బ్లీడింగ్ కనిపించడం, దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల పాటు ఇంటర్నల్ పైల్స్తో సఫర్ అయ్యే వాళ్ళలో బరువు తగ్గిపోవడం, వెయిట్ లాస్ లాంటి, నీరసం, ఎనీమిక్, రక్తహీనత లాంటి కంప్లైంట్స్ చూడవచ్చు. అంటే ఈ పైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించడం ఎలా అంటారు? మెయిన్గా ఈ ఇంటర్నల్ పైల్స్ 4 దశల్లో ఉంటుంది. ఒకటి ప్రథమ దశలో ఉండే ఇంటర్నల్ పైల్స్ అనేవి ఓన్లీ ఎక్కువగా కూర్చున్నప్పుడు కానీ, బరువులు లేపినప్పుడు కానీ, అధికంగా మాంసాహారం తీసుకున్నప్పుడు కొద్దిపాటి డిస్కంఫర్ట్ రావడం, లేదంటే మైల్డ్ బ్లీడింగ్ కనిపించడం అనేది ప్రథమ దశలో ఉండే ఇంటర్నల్ పైల్స్ యొక్క లక్షణం. దీనివల్ల పెద్దగా ట్రబుల్ లేకపోవచ్చు. చాలా రేర్గా ఎప్పుడైనా ఒకసారి డిస్కంఫర్ట్ అనేది చూస్తుంటావు. పెల్విక్ ఇంటర్నల్గా హెవీగా అనిపించడం, డిస్కంఫర్ట్గా ఉండడం, చాలా కొద్దిపాటి నొప్పి లేదా బ్లీడింగ్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. బట్ రెండవ దశలో ఉండే ఇంటర్నల్ పైల్స్ అనేవి బయటికి పొడుచుకొని వస్తాయి. ఎస్పెషల్లీ మోషన్ పాస్ చేసిన తర్వాత బయటికి ఫింగర్స్ మాదిరిగా పొడుచుకొని రావడం, దానంతట అదే లోపలికి రావడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ రెండవ దశలో లేదా మూడవ దశలో ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో మోషన్ పాస్ చేసి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఈ ఫింగర్ ప్రొజెక్షన్స్ అనేవి దానంతట అదే లోపలికి వెళ్తాయి. ఇవి 2nd గ్రేడ్లో ఉండడం జరుగుతుంది. మూడవ దశలో ఉండే ఇంటర్నల్ పైల్స్ అనేది విపరీతమైన సైజు పెద్దగా ఉండడం, బంచెస్ లాగా ఉండటం, ఎటువంటి మోషన్కి వెళ్ళకపోయినా కానీ బయటికి పొడుచుకొని రావడం, ప్లస్ వీటిని మాన్యువల్గా మాత్రమే మనం చేతితో ప్రెజర్ అప్లై చేసినప్పుడు లోపలికి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. సో ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొలాప్స్ అంటాం, అంటే 4th దశలో ఉండే ఇంటర్నల్ పైల్స్ అనేవి కంప్లీట్గా బయట భాగంలోనే యానల్ రీజన్లో బయటికి కనిపించడం జరుగుతుంది. సైజు పెద్దగా ఉండటం, మోషన్కి వెళ్ళిన ప్రతిసారి విపరీతమైన నొప్పి లేదా రక్తం లాంటి లక్షణాలు అనేవి 4వ దశలో ఉండే పైల్స్గా చెప్పుకోవచ్చు. చాలామందిలో 4వ దశలో తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ లాస్ హెవీగా ఉండటం వల్ల ఇంకా ఆప్షన్ లేక కంపల్సరీగా సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది. బట్ కొంతమంది సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సర్జికల్ ప్రొసీజర్
అల్సర్స్ అనేవి టెంపరీగా రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇంటర్నల్గా ఏదైతే కాజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హెరిడిటీగా రావచ్చు, లేదంటే కొంతమందికి కాన్స్టిపేషన్, లేదంటే జీర్ణ వ్యవస్థ పనితీరులో సక్రమంగా ఉండకపోవడం వల్ల వచ్చేది. హోమియోపతిలో ఏంటంటే దీనికి శాశ్వతంగా తగ్గిపోయి మళ్ళీ రిపిటేషన్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే డాక్టర్ ఎలాంటి టెస్టులు చేస్తారు డాక్టర్? మెయిన్గా పైల్స్ కనుక చూసుకున్నట్లయితే మోస్ట్లీ 50-60% ఆఫ్ ద పీపుల్లో ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, లేదంటే పేషెంట్ చెప్పే లక్షణాల ద్వారా ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేకుండానే క్యూర్ జరుగుతుంది. బట్ కొద్ది మందిలో ప్రీవియస్గా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్తో సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాంటి దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ డిసీజ్తో సఫర్ అయిన వాళ్ళలో కొద్ది మందిలో ఇన్వెస్టిగేషన్స్ అనేది అవసరం పడవచ్చు. కొలనోస్కోపీ లేదంటే యానోస్కోపీ కానివ్వండి, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా పైల్స్ ఉన్నది లేదంటే ఏ స్టేజ్లో ఉన్నది అనేది క్లియర్గా మనం ఎగ్జామినేషన్ లేదంటే కొన్ని రకాలైన టెస్ట్లు కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ ద్వారా నిర్ధారణ చేయొచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నాయక్ గారు హైదరాబాద్ నుంచి. నాయక్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గారు, ఇది మనకు డి అడిక్షన్. ఓకే, డి అడిక్షన్. ఇప్పుడు పిల్లలు యుక్త వయసులో ఉన్న పిల్లలు చాలా మంది సిగరెట్లకు తాగడానికి బానిస అవుతారు కదమ్మా. అవునండి. దానికి మన దగ్గర హోమియోపతి మందులు ఉన్నాయని చెప్పి నేను ఈ రోజు యూట్యూబ్ లో చూసాను ఒక వీడియో. ఓకే సార్. జయరామిరెడ్డి గారి వీడియోలో చూశాను నేను. ఇది వాస్తవంగా పనిచేస్తుందమ్మా ఈ సిగరెట్ తాగే వాళ్ళకు, బానిస అయిన వాళ్ళకు? ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. దీంట్లో పర్సన్ యొక్క లక్షణాలు, ఎంతకాలం నుంచి అలవాటు ఉంది, ఏ రకమైన హ్యాబిట్ ఉంది, అన్నీ పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా హోమియోపతి ద్వారా ఈ డి అడిక్షన్ అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది. కొద్దిపాటి కౌన్సిలింగ్ కూడా పర్సన్కి అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఒకసారి ఎవరైతే పర్సన్ ఉన్నారో తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించవచ్చు. ఓకే డాక్టర్, అండ్ పిస్టులాతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ పిస్టులా అంటే ఏంటి డాక్టర్? ఫిస్టులా అనేది ఒక అబ్నార్మల్ ట్రాక్ట్. ఏదైనా రెండు అవయవాల మధ్యలో కమ్యూనికేషన్ ఫామ్ అవ్వటాన్ని ఫిస్టులా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఒక ఆర్టరీకి, ఒక వెయిన్కి కానివ్వండి, బ్లాడర్కి, రెక్టమ్కి కానివ్వండి. ఎస్పెషల్లీ యానల్ రీజన్లో ఫిస్టులాని మనం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడంలో రీజన్ ఏంటి అంటే, ఇవి మల్టిపుల్గా ఉండటం ఒకటి, చాలా దీర్ఘకాలికంగా మొండిగా ఉండడం, సర్జరీ చేసినా కానీ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది యానల్ రీజియాల్లో వచ్చే ఫిస్టులాలో కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ అని చెప్పుకోవచ్చు. యానల్ కెనాల్కి అంటే యానల్ మార్గంలో లోపల ఉన్న ట్రాక్కి చర్మం పైన రెండుకి ఒక కెనాల్ లాగా, ఒక మార్గం లాగా ఏర్పడడం, చర్మం పైన యానల్ రీజన్లో చిన్న బొడిప మాదిరిగా లేదంటే ఒక రంధ్రం మాదిరిగా కనిపిస్తుంది. బట్ ఏమవుతుంది, ఈ అబ్నార్మల్ ట్రాక్ట్ సాధారణంగా ఇవన్నీ కూడా ఉండకూడదు శరీరంలో. ఎప్పుడైతే అన్నెసరిగా అన్వాంటెడ్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఈ హోల్ నుంచి కంటిన్యూస్గా ఫీకల్ మ్యాటర్ రిలీజ్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్తో కూడినప్పుడు చీము లాంటి ద్రవాలు కారడం, సీరస్ కంటిన్యూస్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్కి రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా ఒక ట్రాక్ట్ ఫామ్ అయ్యింది, కమ్యూనికేటెడ్ ట్రాక్స్ లాగా ఇంటెస్టైన్కి కూడా, అంటే ఇంటర్నల్గా కూడా చాలా డీప్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవి చెప్పుకోవడానికి చిన్నగా ప్రాబ్లమ్స్ అయినప్పటికీ చాలా వేధించే సమస్యలు. డే టు డే మన లైఫ్ స్టైల్ని కూడా ఇబ్బంది పెట్టడం, కూర్చున్నప్పుడు పెయిన్ రావటం, మోషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా రిమైనింగ్ టైంలో కూడా ఈ ట్రాక్ నుంచి కంటిన్యూస్గా స్రావాలు కావడం, ఒక రకమైన ఫౌల్ స్మెల్, అఫెన్సివ్ స్మెల్ రావటం, ఇవన్నీ కూడా ఫిస్టులా యొక్క ప్రథమ లక్షణంగా చెప్పుకోవచ్చు. మిగతా అన్ని యానల్ కంప్లైంట్స్తో పోలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ కానివ్వండి, లేదంటే ఫిషర్ కానివ్వండి, లేదంటే యాబ్సెస్, వీటన్నిటిలో కంటే ఫిస్టులా మోర్ కాంప్లికేటెడ్ అండ్ ఇంకా దీర్ఘకాలికంగా కూడా వేధించే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు తెనాలి నుంచి గౌసియా గారు. గౌసియా గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సార్ మేడం, నాకు 7 ఏళ్లుగా ఫైల్స్ ఉన్నాయి మేడం. ఓకే. నేను ఇప్పుడు దాకా అయితే ట్రీట్మెంట్ తీసుకోలేదు. ప్రెగ్నెన్సీలో ఒకసారి మాత్రం ప్రెగ్నెన్సీ డాక్టర్కి చూపిస్తే, ఇప్పుడు మాత్రం ఏమొద్దమ్మా మీరు డెలివరీ అయ్యాక చూపించుకోండి అన్నారు. ఓకే. ఇప్పుడు డెలివరీ అయ్యి 1 ఇయర్ అయింది మేడం. కాకపోతే పిల్లకి పాలు ఇస్తున్నా నేను. ఇప్పుడు ఆపరేషన్ అంటే చేపించుకోలేను, మామూలుగా మందులు అయితే వాడతాను. ఓకే. ఇప్పుడు మరి హోమియోపతిలో అయితే మా ఆపరేషన్ లేకుండా మామూలుగా
టాబ్లెట్స్ తో క్యూర్ చేసుకోగలనా? తప్పకుండా. మీ ఏజ్ ఎంత అండి? 27 మేడం. 27. సో గతంలో ఎప్పుడు మెడికేషన్ అనేది మీరు యూజ్ చేయలేదు? లేదు మేడం. ప్రజెంట్ ఏమి ఇబ్బందులు ఉన్నాయి మీకు ఈ పైల్స్ వల్ల? పైల్స్ వల్ల ఇబ్బంది అంటే మోషన్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ప్లస్ ఏంటంటే అది బయటికి కనిపిస్తున్నాయి మేడం, 2 కనిపిస్తున్నాయి నాకు, Okay. చేతికి తగులుతున్నాయి. ఓకే. బ్లీడింగ్ కనిపిస్తుందమ్మా ఎప్పుడైనా? ఆహా లేదు మేడం, ఇప్పుడు దాకా బ్లీడింగ్ అయితే ఏం కనబడలేదు. ఓకే. కాకపోతే అది ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎప్పటికైనా ప్రమాదకరమే అని ఇప్పుడు టీవీలో చూస్తున్నా కాబట్టి దానికి క్యూర్ చేసుకోవాలన్నది నాకు. ఓకే. మీ బరువు ఎంత ఉన్నారమ్మా? బరువు 70 kgs ఉన్నాను మేడం. ఓకే. తప్పకుండా మీ సమస్యని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారండి. అంటే యానల్ రీజన్లో బయటి భాగంలో కనిపించేవి. వీటిలో నొప్పి ఉండటం, ఎప్పుడైనా ఒకసారి బర్నింగ్ సెన్సేషన్, మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి, డిస్కంఫర్ట్ ఉండేవనేవి ఎక్స్టర్నల్ పైల్స్ యొక్క లక్షణాలు. మీరు ఆల్మోస్ట్ 7 years నుంచి సఫర్ అవుతున్నారని చెప్పారు. ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ సివియారిటీ పెరిగే కొద్దీ కాంప్లికేషన్కు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే డిలే అవ్వడం, ట్రీట్మెంట్ అంత ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వకుండా ఉండడం కూడా ఒక అవకాశం ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి డైరెక్ట్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ని సంప్రదించండి. మీకు ఎంతకాలం టైం పడుతుందో, అట్ ద సేమ్ టైం మీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలన్నీ డైరెక్ట్గా క్లియర్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీ విషయంలో చూసుకున్నట్లయితే కొద్దిగా వెయిట్ రిడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మెడికేషన్ తీసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ పైల్స్ కంప్లీట్గా నార్మల్ పొజిషన్కి, అంటే కరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా తగ్గేంత వరకు యూజ్ చేయండి. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, మీట్ అవాయిడ్ చేయడం, షుగర్ కంటెంట్ ఫుడ్ తక్కువ తీసుకోవడం, డైలీ మినిమం ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ సిట్టింగ్ కానీ లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల కూడా పెల్విక్ ఏరియాలో ప్రెజర్ పడడం వల్ల ఈ పైల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఆహార నియమాలు పాటించండి. ప్రతి వ్యక్తి బరువుకి తగిన వాటర్ కంటెంట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి 20 kgలకు 1 లీటర్ ద్రవ పదార్థాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 60 kg ఉన్న వెయిట్ ఉన్న పర్సన్ మినిమం 3 నుంచి 3.5 లీటర్లు. ఎప్పుడైనా వాటర్ కంటెంట్ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే జీర్ణ వ్యవస్థ, ఇంటెస్టైనల్ యొక్క కదలికలు కూడా ప్రాపర్గా ఉండడం, తద్వారా కాన్స్టిపేషన్ లేకుండా ప్రివెంట్ చేసుకోవడం. ఈ కొద్ది జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతి మెడికేషన్ యూజ్ చేయండి. సర్జరీ అవసరం లేదు. కంప్లీట్ మెడికేషన్తో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే డాక్టర్, అంటే ఇది ఫిస్టులానా కాదా అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు? దేని ద్వారా అది బయటపడుతుంది డాక్టర్? మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మలద్వారంలో ఉండే కంప్లైంట్స్, యానల్ రీజన్లో ఉండే కంప్లైంట్స్ అన్నీ కూడా చాలా వరకు సిమ్టమెటాలజీ కన్నా పేషెంట్ ఎక్స్ప్రెస్ చేసే సిమ్టమ్స్ వల్లనే మనం డయాగ్నోస్ చేయవచ్చు. చాలా కొద్ది మందిలోనే, ఒక 30 to 40% ఆఫ్ ద కేసెస్లోనే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడతాయి. ఎవరికి అంటే చాలా సంవత్సరాల తరబడి ప్రాబ్లమ్స్ ఉండటం, సర్జరీ తర్వాత కూడా మళ్ళీ వచ్చింది అన్నటువంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వ్యక్తిలో పైల్స్ ఫిజర్, ఒకే వ్యక్తిలో పైల్స్ ఫిస్టులా, యాబ్సెస్, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. సో కొద్ది మందిలో మాత్రమే ఇన్వెస్టిగేషన్స్ అనేది పంపడం జరుగుతుంది. ఎందుకంటే హోమియోపతి వైద్య విధానం అనేది లక్షణాలతో పాటుగా దేని వల్ల వచ్చింది అనే కాజ్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రీజన్స్ వల్ల ప్రాబ్లం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ అనే ఒకే ప్రాబ్లం ఒక పర్సన్ని బట్టి మారుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఆక్యుపేషన్, అంటే వాళ్ళు చేసే వృత్తి, దీర్ఘకాలంగా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, దీనివల్ల వచ్చే అవకాశం, ఒబేసిటీ వల్ల రావటం, కొంతమందికి సెకండరీ కాజెస్ వల్ల, అంటే ప్రైమరీగా జీర్ణ వ్యవస్థ కాన్స్టిపేషన్ లేకుండా హెల్దీగా ఉన్నప్పటికీ అదర్ రీజన్స్ వల్ల రావటం, అంటే ఫిజియోలాజికల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో డెవలప్ అవ్వటం. సో రీజన్ని బేస్ చేసుకొని మనిషి యొక్క లక్షణాలతో పాటుగా మానసికంగా అన్ని కౌంట్ చేసి అనాలిసిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో ఇన్వెస్టిగేషన్స్ అందరికీ అవసరం పడకపోవచ్చు. కొద్ది మందిలో మాత్రమే ఇన్వెస్టిగేషన్ పంపే అవకాశాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిస్టులా ఎవరైతే సఫర్ అవుతుంటారో, ఫిస్టులోగ్రామ్
లేదంటే అల్ట్రాసౌండ్ పెరి యానల్ రీజన్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఏ రకమైన ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం ఉందా లేదంటే మల్టిపుల్గా కంబైన్డ్గా ఉందా అని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఫిస్టులాలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? మెయిన్గా ఫిస్టులాలో 2 వెరైటీస్ అని చెప్పుకోవచ్చు. ఒకటి సింగిల్ ఫిస్టులా, అంటే ఒకే ట్రాక్ట్ ఉండొచ్చు కొంతమందిలో, అది యానల్ రీజన్లో ఎటువైపు అయినా ఉండొచ్చు. ఇంటెస్టైన్కి స్కిన్కి పై భాగంలో లేదంటే యానల్ కెనాల్కి స్కిన్కి పై భాగంలో ఒకే ట్రాక్ట్ ఉండొచ్చు. ఇది వీళ్ళలో తొందరగా తగ్గిపోతుంది. ప్లస్ ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. హోమియోపతి ద్వారా చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. కొంతమందిలో కమ్యూనికేటెడ్ ఫిస్టులాస్తో వస్తారు, అంటే పెద్దగా ఉండడం, అంటే కెనాల్ యొక్క సైజు సెంటీమీటర్స్లో ఉండడం కానివ్వండి, మల్టిపుల్ ట్రాక్స్ ఉండడం, కమ్యూనికేటివ్ ట్రాక్స్ ఉండడం, చాలా సంవత్సరాల నుంచి ఉండటం, ఈవెన్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రావడం, ఇలాంటి కేసెస్లో మాత్రమే దీర్ఘకాలికంగా మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏజ్తో ఏదైనా సంబంధం ఉందా డాక్టర్? ఏజ్కి రిలేటెడ్గా వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, మోస్ట్లీ ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా మిడిల్ ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా చూస్తుంటాం. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నవేడేస్ చూసుకున్నట్లయితే ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వాళ్ళలో కూడా ఇటువంటి పైల్స్ కానీ ఫీజర్స్ చిన్న పిల్లల్లో గమనిస్తుంటాం. సో చిన్న పిల్లల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్యతో ఎవరైతే చాలా కాలం పాటు ఇబ్బంది పడుతున్నారో, ఇటువంటి కాన్స్టిపేషన్ అనేది రాను రాను తర్వాత ప్రెజర్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల, ఆ రక్తనాళాల్లో కంజెషన్ ఎక్కువ అవ్వటం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది హైపోథైరాయిడ్ లాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో, పీసీఓడి లాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాధపడే వాళ్ళలో ఒబేసిటీ డెవలప్ అవ్వటం, మెటబాలిక్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా కాన్స్టిపేషన్కి దారితీయడం, ఇవన్నీ కూడా సెకండరీ కాజెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏ రీజన్ వల్ల ఈ పైల్స్ డెవలప్ అయినప్పటికీ, ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ సర్జరీ అవసరం లేకుండానే ప్యూర్గా ఇంటర్నల్ మెడికేషన్, కొద్దిపాటి జాగ్రత్తలు కనుక మెయింటైన్ చేస్తే ప్యూర్గా మందులతోనే తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. అండ్ అడిషనల్ అడ్వాంటేజ్ హోమియోపతి ద్వారా ఏంటంటే స్లోగా తగ్గినప్పటికీ పర్మనెంట్గా తగ్గుతుంది. ఒక పర్సన్ కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రిపీటేషన్ అనేది అంత సాధారణంగా జరగదు. ఓకే డాక్టర్, అంటే ఫిషర్స్తో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫిషర్స్ అంటే ఏంటి? ఫిషర్ అనేది ఒక కట్. ఇది యానల్ రీజన్లో చిన్న కట్ మాదిరిగా ఉండటం, దీన్ని ఫిజర్ అంటారు. సాధారణంగా ఈ ఫిజర్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే ట్రామా వల్ల, సేమ్ కాన్స్టిపేషన్ వల్ల కానివ్వండి, ఐబిఎస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుందంటే వీళ్ళకు ఈ బవెల్ మూమెంట్ అనేది కంప్లీట్గా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అంటే నెలలో 10 రోజులు కాన్స్టిపేషన్ ఉండొచ్చు, 10 రోజులు విపరీతమైన డైరియాతో సఫర్ అవ్వచ్చు. ఇలా అబ్నార్మల్గా ఉండటం వల్ల కూడా ఫిజర్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ ఫిజర్స్ 2 రకాలు. ఒకటి అక్యూట్ ఫిజర్స్, రెండవది క్రానిక్ ఫిజర్స్. ఒక పర్సన్లో 6 వారాలకు మించి ఫిజర్ కనుక అలాగే ఉండిపోవటం, క్రమేణా దాని యొక్క సైజు పెరగటం, వ్యాపించడం అండ్ ఉన్నట్లయితే దాన్ని క్రానిక్ ఫిజర్స్ అంటారు. అక్యూట్ ఫీజర్కి మెడికేషన్ అవసరం లేదు, టెంపరీగా ట్రామా వల్ల రావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లో చైల్డ్ బర్త్ తర్వాత, డెలివరీ తర్వాత కొద్దిపాటి మైనర్ బ్రేక్స్ రావటం, దానంతటా అది మన సాధారణ ఇమ్యూనిటీతో కొద్దిపాటి జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు. బట్ క్రానిక్ ఫీజర్స్ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పర్సన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మెడికేషన్ అవసరం. మిగతా ప్రాబ్లమ్స్కి ఫీజర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే విపరీతమైన మంట ఉండడం అనేది ఫిజర్ యొక్క లక్షణం. అది అక్యూట్ ఫిజర్స్ కానివ్వండి, క్రానిక్ ఫిజర్స్ దేంట్లో అయినా సరే విపరీతమైన మంట ఉండటం, చీలిక మాదిరిగా ఉండటం, మోషన్కి వెళ్ళినప్పుడు సన్నగా బ్లీడింగ్ కావడం, ఇలాంటివన్నీ కూడా ఫిజర్స్లో ఉండే లక్షణాలు. అంటే డాక్టర్ ఏ టైంలో డాక్టర్ని అప్రోచ్ అవ్వాలంటే, ఇందాక మనం కాలర్ని చూసాం డిలే చేశారని చెప్పారు కదా, సో ఏ టైంలో డాక్టర్ని అప్రోచ్ అవుతే తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఎప్పుడైనా సరే ఎవరైనా కాన్స్టిపేషన్తో కానివ్వండి, లేదంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులతో సఫర్ అవుతున్నప్పుడు 6 వారాలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మోస్ట్లీ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ మనం తీసుకునే జాగ్రత్తతోనే హీల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైజెషన్ కానివ్వండి, లేదంటే చిన్న చిన్న జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, మలబద్ధకం, ఇలాంటి స్టార్టింగ్ స్టేజ్ మైల్డ్ డిసీజ్ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు జాగ్రత్తలతో తగ్గిపోతుంది. సో ఈ వ్యవధి అనేది 6 వారాలు మనం గమనించవచ్చు.
టైం టు టైం ఫుడ్ తీసుకోవటం, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, మనం తీసుకునే రోజు 24 గంటల ఆహారంలో 40 నుంచి 50% పీచు పదార్థాలు కనుక మెయింటైన్ చేసినట్లయితే ఈ పైల్స్ కానివ్వండి, లేదంటే ఫిజర్స్, ఫిస్టులాస్, యాబ్సెస్ ఏదైనా సరే సాధారణంగా మెడికేషన్ అవసరం లేకుండా కూడా తగ్గుతుంది కొద్ది మందిలో. బట్ 6 వారాలకు మించి తగ్గకుండా అలాగే ప్రాబ్లం పెరుగుతున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన మెడికేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కర్నూలు నుంచి కాలర్ ఉన్నారండి, సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సంతోష్ గారు, చెప్పండి. ఏం లేదు మేడం, నేను ఫెస్టిలా ఆరోగ్యం బాగాలేదు. ఓకే. 6 నెలలు ట్రీట్మెంట్ చేయించుకున్నా. ఓకే. మొన్న శ్రీనాథ్ డాక్టర్ వచ్చిండు కర్నూలుకి. ఓకే. గాయత్రి ఎస్టేట్ లో. ఒక మందులు కొద్దిగా వెరైటీ సార్ మంచిగా తగ్గడం లేదు, మార్చి ఇచ్చిండు. ఓకే. మళ్ళా పోయిన 15 రోజుల తర్వాత డాక్టర్ వేరే మందులు మార్చి ఇస్తున్నాడు మేడం. ఓకే. పాత మందులు ఇవ్వండి శ్రీనాథ్ డాక్టర్ పెట్టేటువంటి సరే అని చెప్పి ట్రీట్మెంట్ కాడికి పోయినాక వేరే మందులు ఇస్తున్నాడు మేడం, డబ్బులు కట్టినాక. ఓకే. మీకు మెడిసిన్ వాడి మందులు వాపస్ ఇచ్చి వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు మేము డబ్బులు కట్టినట్టు ఎట్లా? మీరు ఎంతకాలం నుంచి మెడిసిన్ వాడుతున్నారండి ఫిస్టులా ప్రాబ్లంతో? మేము 6 నెలల నుంచి వాడినాం మేడం ఇక్కడ. ఓకే. కొద్దిగా తగ్గింది, ఎక్కువ తగ్గలేదు సార్, కొద్ది మంచి మందులు ఇవ్వండి అంటే మార్చి ఇచ్చినాడు. ఓకే. 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 కంప్యూటర్ లో ఉంటాయి. మీరేం వర్క్ చేస్తుంటారు? చెప్పేది నేను మేడం, కంప్యూటర్ లో ఉంటాయి మందులు, ఏం మందులు పెట్టినారు ఏం కదా అనేది. ఓకే. అవే మందులు ఇవ్వకుండా మళ్ళీ వేరే మందులు ఇచ్చిండ్రు డబ్బులు కట్టించుకున్నాక. ఓకే. మళ్ళీ మాకు ఇప్పుడు డబ్బులు వాపస్ ఇచ్చిన మెడిసిన్స్ నాకు అవే ఇవ్వండి, అవి లేకపోతే వద్దు అని చెప్పి మెడిసిన్స్ వాపస్ ఇచ్చిన. మళ్ళీ మాకు డబ్బులు వాపస్ ఇవ్వాలి కదా. ఒకటి వినండి సంతోష్ గారు, ఎప్పుడైనా సరే మందులు మార్చటమా లేదంటే ఉన్న మెడికేషన్ కంటిన్యూ చేయటమా అనేది ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో శ్రీనాథ్ డాక్టర్ గారు కూడా ఫస్ట్ ఇచ్చిన మెడిసిన్తో తగ్గుతుంది అన్నారు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ అనేది చాలా ఎనాలిసిస్ చేసిన తర్వాత డీప్ యాక్టింగ్ రెమెడీస్ పెట్టడం జరుగుతుంది. దాన్ని మాటి మాటికి చేంజ్ చేయకూడదు. ఒకసారి ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే అదే మెడికేషన్ యూజ్ చేయడం వల్ల ఈ ఫిస్టులాస్ చాలా బాగా తగ్గుతాయి. మీరు ఎక్కువగా యాంగ్జైటీ, టెన్షన్ తీసుకోకుండా మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోండి. దీంతో పాటుగా ఫిస్టులా పర్సన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ ఏమి ఇస్తారు, ఎలా యూజ్ చేయాలనేది డాక్టర్ గారు చెప్తుంటారో ఆ సలహా పాటించండి. దీంతో పాటుగా ఎక్కువగా బరువులు లేపడం, గంటల కొద్దీ ఒకే పొజిషన్లో కూర్చోకుండా ఉండటం, ఎక్కువగా మీట్, నాన్ వెజిటేరియన్ లాంటి ఫుడ్ అనేది కంట్రోల్లో ఉంచడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఫిస్టులా చాలా బాగా తగ్గుతుంది హోమియోపతితో, మీరు భయపడాల్సిందేమీ లేదు. ఓకే డాక్టర్, అంటే ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మెయిన్గా ఇది వచ్చే రిస్క్ ఎవరికి ఉంటుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళలో ఉంటుంది. అంటే అవర్స్ టుగెదర్ 8 గంటలు 10 గంటలు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, ఫిజికల్ మూమెంట్ లేకుండా ఒకే పొజిషన్లో కూర్చొని చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, లేదంటే డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి 30 లేదా 40 నిమిషాలకు పొజిషన్ మార్చుతుండడం, నడిచి మళ్ళీ కూర్చోవడం లాంటివి ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఏవైనా సెకండరీ కాజెస్ కూడా చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నారు, లేదంటే ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నారు, అదర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇండైజెషన్ కానివ్వండి, లేదంటే అల్సర్ లాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెకండరీగా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో వెయిట్ని అదుపులో పెట్టుకోవడం, మనం తీసుకునే ఆహారంలో 40 నుంచి 50% పీచు పదార్థాలు మెయింటైన్ చేయడం, టైంకి ద్రవ పదార్థాలు, వాటర్ కంటెంట్ మెయింటైన్ చేస్తూ బాడీని హైడ్రేటింగ్ కండిషన్లో పెట్టుకోవడం. ఏ ప్రాబ్లంతో సఫర్ అయినా కానీ ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి తొందరగా దీనికి పరిష్కారం ఆలోచించినట్లయితే ఈ కాంప్లికేటెడ్గా రావటం కానివ్వండి, లేదంటే సెకండరీగా డెవలప్ అయ్యే పైల్స్, ఫిజర్స్, ఫిస్టులాస్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చాలా ఓకే డాక్టర్, ఇంపార్టెంట్. అంటే సర్జరీ తర్వాత కూడా కొంతమందికి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు కాబట్టి మళ్ళీ అటాక్ అయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన సమస్యలు. అంటే ఒకసారి స్టార్ట్ అయినట్లయితే మళ్ళీ అంటే చాలా సంవత్సరాల పాటు, కొంతమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్తో సఫర్ అవుతున్నారు, అది ఇంటర్నల్ పైల్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ పైల్స్, దేనివల్ల వచ్చింది ఆ కాజ్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. దాన్ని కనుక పరిగణలోకి తీసుకొని మనం కాజ్ని పట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, దానికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలాంటి రిపిటేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. జెనెటికల్గా కూడా ఇలాంటి బ్లడ్ వెజల్కి సంబంధించిన డిసీజ్ 20 నుంచి 25% రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో దేనివల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేయటం ప్లస్ శాశ్వతంగా తగ్గించే మెడికేషన్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ బేసిస్ చేసుకొని మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆర్డర్లో, ఒక క్రమ పద్ధతిలో కొద్ది నెలలు కనుక కంటిన్యూస్గా తీసుకుంటే శాశ్వతంగా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.